మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. సెయింట్ అగాథా కోసం విన్నారో లేదో తెలియదు కానీ ఈ వీడియో ద్వారా మాత్రం సెయింట్ అగాథా కోసం తెలుసుకోవడంతో పాటు ఒక మంచి లైఫ్ చేంజింగ్ స్టోరీని వింటాం. ఒక అద్భుతమైన జీవిత చరిత్ర. ముఖ్యంగా ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీ కూడా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. మంచి విషయాలను, మంచి ఆత్మీయ పాఠాలను తెలుసుకుంటారు. సెయింట్ అగాథా ఎవరు? సిసిలీకి చెందిన సెయింట్ అగాథా ప్రాచీన క్రైస్తవ యుగంలో అత్యంత గౌరవించదగిన ఒక నన్, క్రైస్తవ హతసాక్షిగా మరణించిన ఒక విమెన్. గ్రీకు భాషలో అగాథా అనే ఆమె పేరుకు మంచి అని అర్థం, అలాగే గౌరవనీయమైన అని అర్థం వస్తుంది. ఆమె ప్రతి పరీక్షలోనూ ఈ పేరుకు పూర్తిగా తగినట్లే జీవించింది. రోమన్ క్యాథలిక్ వారు కానీ, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ వారు కానీ, ఓరియంటల్ ఆర్థోడాక్స్ చర్చ్ వారు కానీ ఈ చర్చలన్నిటిలోనూ కూడా విశ్వాసానికి, ధైర్యానికి, బాధలలో గౌరవానికి అత్యున్నత చిహ్నంగా ఈ అగాథాను కీర్తిస్తారు. ఎప్పటికీ కాటానియా అనే ప్రాంతంలో ఆమె గురించి చేస్తున్న పండుగలు, వేడుకలు కూడా యూరప్లో అతిపెద్ద రిలీజియస్ ఫెస్టివల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 3, 4, 5 తారీఖుల్లో జరిగేటువంటి ఈ పెద్ద వేడుకలో, ఊరేగింపులో 10 లక్షల మందికి పైగానే అక్కడ పాల్గొంటారు. అంతేకాదు ఈ క్యాథలిక్ ఆర్థోడాక్స్ చర్చ్ వారు గౌరవించదగిన 7 స్త్రీలలో ఈ అగాథా ఒకరు. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి అగాథా స్టోరీ ఏంటి, చరిత్ర ఏంటి, ఏం జరిగింది, ఇదంతా మనం చూద్దాం. క్రీస్తు శకం 230-31 ప్రాంతంలో సిసిలీలో కాటానియా అనే ప్రాంతంలో ఒక సంపన్నమైన ఉన్నత వర్గానికి చెందిన క్రైస్తవ కుటుంబంలో జన్మించింది అగాథా. మంచి అందం కలిగింది, లోకమందించే సంపద ఎక్కువగా ఉంది, అధికారం ఉంది, రోములో ఉన్న ఉన్నత వర్గాలలో ఎలాంటి వారినైనా వివాహం చేసుకునే శక్తి ఉంది. కానీ ఆమె అప్పటికి 15 సంవత్సరాల టీనేజ్ అమ్మాయి. అలా ఉన్న అగాథా ఒక విప్లవాత్మకమైన తన జీవితాన్ని మార్చుకునేటువంటి డెసిషన్ తీసుకుంది. ఆమె తన జీవితాన్ని పూర్తిగా యేసుక్రీస్తు వారి సేవకు, యేసుక్రీస్తు వారికి అంకితం చేసింది. దేవుని పని చేయడానికి, దేవుని పనిలోనే వాడబడడానికి నిర్ణయించుకుంది. నన్నుగా కూడా మారింది. తన బిషప్ నుంచి ఫ్లామియం అనేటువంటి అర్హతను కూడా పొందింది. అంటే దీక్ష పొందిన నన్లు ధరించే ఒక ఎర్రని ముసుగు, ఆ ఎర్రటి ముసుగు స్వీకరించింది. అలా స్వీకరించి పవిత్రంగా ఉంటాను అని స్ట్రాంగ్గా ప్రమాణం చేసుకుంది. ఆనాటి రోమన్ ప్రపంచంలో స్త్రీ యొక్క విలువను ఎలా కొలుస్తారు అంటే వైవాహిక జీవితాన్ని బట్టి, వైవాహిక స్థితిని బట్టే కొలుస్తారు. అలాంటి రోమన్ ప్రపంచంలో ఇది గట్టిగా ఒక ధైర్య సాహసంగా చెప్పొచ్చు. ఈ అగాథా ఆమె వ్యక్తిగత ఆత్మీయ సంతృప్తి గాని, వ్యక్తిగత భక్తితో గాని ఆగిపోలేదు. అనేక మందికి సహాయం చేసేది, అనేకులకు బోధించేది. అయితే ఆనాటి కాలంలో క్రైస్తవ హింసలు ఎక్కువయ్యాయి, అనేకులను చంపుతున్నారు. ఆ సమయంలో అగాథా మాల్టాకు పారిపోయింది. అక్కడ రబాత్ అనే ప్రాంతం దగ్గర, దానికి సమీపంలో రాతితో చెక్కబడిన ఒక సమాధిలో ఉంటూ ప్రార్థనలు చేస్తూ పిల్లలకు, టీనేజ్ వారికి దేవుని మాటలు బోధిస్తూ తన రోజులు గడుపుతుంది. ఒక రాకుమారిలా యువకుమార్తె రాజభవనాలు, విలాసాలు, సుఖాలు వదులుకొని ఒక గుహలో దేవుని విశ్వాసాన్ని బోధించే స్త్రీగా మారిపోయింది. ఆ ప్రశాంత జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. క్రీస్తు శకం 249 నుంచి 51 వరకు రోమన్ సామ్రాజ్యాన్ని చక్రవర్తి డేషియస్ పరిపాలించాడు. ఈ డేషియస్ తన సామ్రాజ్యం అంతటా క్రైస్తవుల మీద క్రూరమైన హింసను ప్రారంభించాడు, చిత్రహింసలు చేసేవాడు. ఈ కాటానియా ప్రాంతంలో కూడా కఠినుడైన క్వింటియానస్ అనేటువంటి రోమన్ అధికారి ఉండేవాడు. ఈ అగాథా యొక్క సంపద గురించి, గొప్పతనం గురించి విన్నాడు. ఆమె అందం గురించి ఇంకా ఎక్కువ విన్నాడు. కామంతో, దురాశతో ప్రేరేపించబడ్డాడు. ఆమెను అనుభవించాలి అనుకున్నాడు. ఆమె వారసత్వాన్ని, ఆమె శరీరాన్ని రెండిటినీ కోరుకున్నాడు. అతను చక్రవర్తి శాసనం కింద ఆమెను అరెస్టు చేయడానికి సైనికులను పంపించాడు. ఈ క్వింటియానస్ అధికారి అగాథాకు వివాహం చేసుకుంటాను అనే ప్రతిపాదన పంపించాడు. అయితే అది స్ట్రాంగ్గా రిజెక్ట్ చేసింది. అహంకారంతో కాదు, ఎందుకంటే ఆమె అప్పటికే తన హృదయాన్ని క్రీస్తుకు సమర్పించి ఆమె నన్నగా మారి అనేకులకు సువార్త ప్రకటించే పనిలో ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో, కోపించినటువంటి, ఆగ్రహించిన ఈ క్వింటియానస్ ఆమెను నెమ్మదిగా లొంగ తీసుకోవడానికి ఒక పథకం పన్నాడు. ఈ అగాథాను తీసుకుని ఆఫ్రోదీసియా అనేటువంటి ఒక స్త్రీ ఇంట్లో ఉంచాడు. ఆమెకు 5 కుమారులు. ఈ 5 కుమారులు ఉండి ఆమెను ప్రలోభ పెట్టడానికి ఆమె చుట్టూనే తిరుగుతూ ఎన్ని రకాల మార్గాలైతే ఉన్నాయో ప్రతి సాధనాన్ని ఉపయోగించారు. మంచి బట్టలు, వినోదం, సుఖాలు, అలాగే ఆహారాలు, ముఖస్థుతి, రోమన్ ఆస్థాన జీవితంలో ఉన్నటువంటి అన్ని సుఖాలను కూడా చూపించి ఆమెను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అగాథాను మార్చడానికి, రాజీపడేలా చేయడానికి 30 రోజుల పాటు వారి ప్రయత్నాలు చేశారు. 30 రోజులు ఈ ప్రయత్నం కొనసాగింది. కానీ వారి పనులన్నీ పూర్తిగా ఫెయిల్ అయ్యాయి.
ఆమెను కదిలించడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఆమె అంత దృఢంగా మారిపోయింది. ఎంత చెడగొట్టాలని ప్లాన్ చేస్తే అంత స్ట్రాంగ్గా మారిపోయింది. ఈ 30 రోజుల్లోనూ కొంచెము కూడా మారని, కొంచెము కూడా లొంగనటువంటి ఆ స్త్రీని ఇక ఇలా లాభం లేదు అని చెప్పి క్వీంటియానస్ అగాథను తన న్యాయస్థానం ముందు హాజరు కావాలని పిలిచాడు. మీరు స్వేచ్ఛగా ఉంటూ, ఉన్నతంగా ఉంటూ, ఉన్నత వర్గంలో ఉంటూ బానిసగా ఎందుకు జీవిస్తున్నావు, బానిసల ఎందుకు దుస్తులు ధరిస్తున్నావు అని ప్రశ్నించగానే, నేను యేసుక్రీస్తు సేవకురాల్ని, నేను బానిసని కాదు, బానిసలా బ్రతకడం లేదు, నిజమైన స్వేచ్ఛ, అత్యధిక గొప్పతనం ఇక్కడే ఉన్నాయి, క్రీస్తు సేవకులుగా బ్రతకడం అత్యంత ఉన్నతమైనటువంటి పని అని చెప్పి సమాధానం ఇవ్వడంతో తన ప్రాణాలు ఈ అధికారి చేతుల్లో ఉన్నాయి, అయినప్పటికీ శక్తివంతమైన ఈ రోమన్ న్యాయాధిపతి ముందు ఒక టీనేజ్ గర్ల్, ఒక యువతి పలికిన మాటలివి. ఈయన చెప్పిన ఏ మాటను కూడా ఆమె వినటం లేదు, ఆమెను లొంగదీయలేకపోతున్నాయి. కాబట్టి ఈ క్వీంటియానస్ ఊహకు అందని దారుణమైన విషయాన్ని ఆదేశించాడు. అది శారీరక శ్రమ. ఆమెను చిత్రహింసల పీఠం మీద, అంటే టార్చర్ ప్లేస్ మీద పడుకోబెట్టి కాగడాలతో కాల్చారు, కొరడాలతో కొట్టారు, భయంకరమైన అంగవిచ్ఛేదనాన్ని కూడా గురిచేశారు. ఆమె సీక్రెట్ పార్ట్స్ని కూడా చాలా దారుణంగా చిత్రహింసలు చేశారు. ఎంత దారుణాలు చేసినా ఈ దారుణాలన్నిటిలోనూ ఆమె బిగ్గరగా ప్రార్థన చేసేది, కానీ ప్రభుని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. ఆ ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత, ఈ సందర్భం జరిగిన తర్వాత ఆమెను ఒక చీకటి చెరసాల్లో బంధించారు. అలా బంధించబడిన అగాథ ఒంటి నిండా గాయాలున్నాయి, కాగడాలతో కాల్చినటువంటి గాయాలున్నాయి, అలాగే చిత్రహింసలు చేసి కొరడాలతో కొట్టిన శరీర భాగాలు నలిగిపోయిన శరీరం, అలాగే రక్తస్రావం అవుతుంది, అలాగే అంగవిచ్ఛేదనాన్ని ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా అటాక్ చేశారు. అలా రక్తస్రావంతో కృంగిపోయి పడిపోయి ఉంది. అప్పుడే అసాధారణమైన ఒక సంభవం జరిగింది. అపోస్తులుడైన పేతురు ఆమె దగ్గరకు వచ్చి ప్రకాశవంతమైన కాంతితో దర్శనమిచ్చి ఆమె గాయాలన్నిటినీ అద్భుతంగా నయం చేశారు. మరుసటి రోజు ఈ క్వింటానియస్ అధికారి యొక్క మనుషులు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు, ఆమెను చూసినప్పుడు ఆమె పూర్తిగా నయమైపోయింది. కాలిన గాయాలు గాని, కోసిన గాయాలు గాని, కొరడా గాయాలు గాని ఏదీ కూడా అక్కడ కనబడడం లేదు, మిగల్లేదు. క్వీంటియానస్ దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరు నిన్ను స్వస్థపరిచారు అని చెప్పగానే, నేను యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందాను అని సమాధానమిస్తుంది. ఈ అద్భుతం అతను చూసిన తర్వాత, ఆ అధికారి విన్న తర్వాత వినయవంతుడిగా మారిపోతాడేమో అనుకుంటాం, కానీ మరలా ఇంకా ఎక్కువ చేశాడు. క్వీంటియానస్కు మరింత కోపం వచ్చింది. ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఆమె రొమ్ములను కోసేశాడు. ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. ఇప్పుడు మండుతున్న నిప్పుల మీద, పగిలిన మట్టి పాత్రల మొక్కల మీద ఆమెను నగ్నంగా ఈడ్చికెళ్ళమని, చిత్రహింసలు చేయమని ఆజ్ఞాపిస్తాడు. సరిగ్గా ఆ క్షణంలోనే ఈ కాటానియాలో ఒక భారీ భూకంపం సంభవించింది. భవనాలు కూలిపోయాయి. క్వీంటియానస్ సొంత స్థలం కూడా కూలిపోయింది. వారి సొంత సలహాదారులిద్దరూ కూడా మరణించారు. భయభ్రాంతులైన పౌరులు, అధికారులు వీరంతా కూడా ఈ హింసను ఆపాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అప్పుడు దేవునికి అలాగే ఈ తిరుగుబాటుకు కూడా భయపడి క్వీంటియానస్ అగాథాను మరలా తిరిగి జైలుకు పంపించాడు. క్రీస్తు శకం 251 ఫిబ్రవరి 5వ తారీఖున తన జైలు గదిలో నిశ్శబ్దంలోనే దేవుడు తనకు ప్రసాదించిన శక్తికి, బలానికి దేవునికి కృతజ్ఞతలు తెలిపి శాంతియుతంగా తన ఆత్మను దేవునికి సమర్పించుకుంది. ఆమె పవిత్రతను కాపాడుతున్నందుకు, ఆమె ఎదుర్కోవడానికి శక్తినిచ్చినందుకు, ఆ బాధలను భరించే శక్తిని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆమె చనిపోయింది. ఆమె చనిపోతున్నప్పుడు ఆమె వయసు సుమారుగా 20 సంవత్సరాలు మాత్రమే. ఈ క్వీంటియానస్ కూడా, ఆమెను చిత్రహింసలు చేసి అనుభవించాలని చూసిన క్వీంటియానస్ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ క్వీంటియానస్ కూడా అగాథా మరణం తర్వాత ఆమె ఆస్తి మీద కన్నేసి ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్తుండగా అతను గుర్రం పైనుంచి కింద పడి నదిలో పడి మునిగిపోయి చనిపోతాడు. అగాథా మరణించిన తర్వాత ఆమె ప్రభావం ఇంకా ఎక్కువయింది. అగాథా మరణించిన సరిగ్గా 1 సంవత్సరం తర్వాత యాట్నా పర్వతం విస్ఫోటనం చెంది, అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది లావాను ఈ కాటానియా ప్రాంతం వైపు ప్రవహింపజేసింది. భయపడినటువంటి పౌరులు, ప్రజలు అంతా కూడా ఆమె సమాధి నుంచి అగాథ యొక్క పవిత్రమైన ముసుగును తీసుకున్నారు. ఆ ముసుగును తీసుకుని ఊరేగింపుగా ఆ పర్వతానికి ఎదురుగా వెళ్లారు. కొన్ని క్యాథలిక్ లిటరేచర్స్ ప్రకారం ఆ లావా అనేది ఆ పవిత్ర ముసుగును తీసుకుని వెళ్తుండగా అకస్మాత్తుగా లావా ఆగిపోతుంది. ఈ అద్భుతం ఈ ఒక్కసారి మాత్రమే కాదు, చరిత్ర పొడవునా కూడా ఇవి రిపీట్ అవుతూ వచ్చేవి. ఆమె ముసుగు ఈ కాటానియా ప్రాంతాన్ని అగ్నిపర్వత విస్ఫోటనాల నుంచి, భూకంపాల నుంచి,
ప్లేగు వ్యాధి నుంచి 1231లో చక్రవర్తి అయిన ఫెడ్రిక్ II యొక్క ఆగ్రహం కోపం నుంచి కూడా కాపాడింది అని చెప్పి దాని గురించిన చరిత్ర కథనాలు అనేకమైనవి ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ప్రతి క్యాథలిక్ దివ్య సత్ప్రసాదంలో అంటే దివ్య బలిలో దివ్య సత్ప్రసాదంలో ప్రాచీన నియమావళి ప్రకారం ఎక్కువగా ప్రకటించబడే 7 స్త్రీలుంటారు. ఈ 7 స్త్రీలలో అగాథా ఒకరు. 1800 సంవత్సరాలుగా రోమ్ నుంచి ఇండియా వరకు ఉన్న అనేక చర్చెస్లో ఆమె పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాజీ పడడానికి నిరాకరించిన సిసిలీకి చెందిన ఈ 20 ఏళ్ల యువతికి ఇది ఒక శాశ్వత నివాళిగా కనిపిస్తుంది. ఆ తర్వాత సెయింట్ అగాథాగా మారింది. ఈ సెయింట్ అగాథా విశేషమైన ప్రజలకు కొన్ని ఆశయాలకు కూడా ఒక మోడల్గా మారిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడడానికి రొమ్ము క్యాన్సర్ రోగులు ఈమె ధైర్యాన్ని, ఈమె ప్రభావాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే నర్సులు కానీ సంరక్షకులు కానీ ఆమె గాయాల పట్ల, అద్భుతంగా జరిగిన స్వస్థత పట్ల జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే హింసకు సంబంధించి అత్యాచార బాధితులు కానీ, హింస పొందిన వారు కానీ ఆమె గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించబడడానికి జ్ఞాపకం చేసుకుంటారు. ఒంటరిగా జీవించే స్త్రీలు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అంతేకాదు సిసిలీ ప్రాంతంలో కానీ, సాన్ మారినో ప్రాంతంలో కానీ ఆమెను ఒక మదర్ లాగా, మాతృభూమికి సంరక్షకురాల్లాగా, ఒక ప్రొటెక్టర్గా చూస్తారు. ఇక ఇప్పటికీ కాటానియా ఊరేగింపు సజీవ సాక్ష్యంగా ఉంది. సిసిలీలో కాటానియాలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖున ప్రపంచంలో అత్యంత అద్భుతమైన వేడుకల్లో ఇది కూడా ఒకటి. ఆ నగరమంతా జీవం పోసుకుంటుంది. వేలాది మంది, లక్షలాది మంది తెల్లని దుస్తులు ధరించి కొవ్వొత్తులతో వీధులు గుండా తిరుగుతారు. అగాధ అవశేషాలున్న బంగారు పేటిక ఉంటుంది. ఆ పేటికను మోసుకుంటూ ఆమె ప్రాణాలు అర్పించిన నగరం గుండా ఊరేగింపుగా వెళ్తారు. ఆమె వెలుగు ఎన్నడూ ఆరిపోలేదు అని ఒక సాదృశ్యంగా అలా చేస్తారు. ఈ సెయింట్ అగాథా జీవితంలో జరిగిన విషయాలను బట్టి, ఈ చరిత్రను బట్టి మన జీవితాన్ని మార్చుకునే ఆత్మీయ పాఠాలు కూడా నేర్చుకుందాం. మొదటిది, మీ పరిస్థితులు ఎలాగున్నా మీ గుర్తింపు చాలా శక్తివంతమైనది అని మనం గుర్తించాలి. క్వింటియనస్ అడిగాడు, బానిసల ఎందుకు జీవిస్తున్నావని. అధిక స్వేచ్ఛ, గొప్పతనం ఇక్కడే యేసుక్రీస్తులోనే ఉంది, సేవకురాలుగా ఉండడంలోనే ఉంది అని హుందాగా సమాధానమిచ్చింది. అంటే సమాజంలో కానీ, రోమన్ అధికారంలో కానీ కాకుండా దేవునితో ఉన్న తన బాండింగ్ అనేది ఎంత బలమైందో అక్కడ తెలియజేసింది. మీ పేదరికం, మీ వైఫల్యాలు, మీ గాయాలే, మీ బాధలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయని, మిమ్మల్ని కూడా డిసైడ్ చేస్తాయని ఈ లోకం చెబుతుంది. అలా లోకం చెబుతున్నప్పుడు మిమ్మల్ని చూసే, మీ పేదరికాన్ని, మీ వైఫల్యాల్ని చూసి జడ్జ్ చేసేటువంటి ఈ లోకానికి మీ నిజమైన గుర్తింపు శక్తివంతమైంది, ఏ ప్రాపంచిక శక్తి కూడా దాని నుంచి తీసివేయలేదు అని అగాధ సమాధానమిస్తుంది. ఏ జైలు అయినా, ఏ నష్టమైనా, ఏ అవమానం కూడా మీ అంతరంగంలో ఉన్న వ్యక్తిని తాకలేవు, ఆ శక్తిని కోల్పోయేలా చేయలేవు. ఇక రెండవది, ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ లొంగిపో, రాజీ పడిపో అని చెబుతున్నప్పుడు మాత్రం దృఢంగా నిలబడండి, ఖచ్చితంగా దృఢంగా నిలబడండి. ఆఫ్రోడీసియా అనేటువంటి ఆమెకు 5 కుమార్తెలు. ఈ 5 కుమార్తెలు, ఈమె అందరూ కలిసి 30 రోజులు తన మంచి మాటలతో మచ్చిక చేసుకుని తన విలువలను వదులుకోవాలని ఒక నెలపాటు ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటికి ఆమెపై హింస జరగలేదు. కేవలం నచ్చ చెప్పటం, విలాసాలు, సుఖాలు, సౌకర్యాలు ఇలాంటివి మాత్రమే వేసి ఒత్తిడికి గురిచేశారు. నిజానికి ఇది ఎదిరించడానికి, ఎదుర్కోవడానికి అత్యంత కష్టమైన ప్రలోభం. ఎందుకంటే ఇందులో స్పష్టంగా కనిపించే శత్రువులు కనిపించరు. కానీ అన్నిటికన్నా ప్రమాదం కేవలం కొంచెం రాజీపడమని, బాగుంటుంది అని, కొన్ని సుఖాలు ఉన్నాయని, వాళ్ళు చేస్తూ చెయ్యమని ఇలా చెప్పి స్నేహపూర్వకంగా చిరునవ్వులతో మార్చే ప్రయత్నం చేస్తారు. అగాధా మాత్రం అస్సలు కదలలేదు. తోటివారి ఒత్తిడి వల్ల, పని ప్రదేశాల్లో రాజీ పడ్డమని చెప్పడం వల్ల, లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పడం వల్ల, వారు ఏదో చెయ్యమంటున్నారని చెప్పడం వల్ల, మీ దేవుని సిద్ధాంతాలు వదులుకోమని కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి కానీ, ఇవన్నీ కూడా ఇవే మీ వ్యక్తిత్వానికి పరీక్ష. కాబట్టి బెదిరింపులకు ఎలా స్పందిస్తారు అనే దాని మీద కాకుండా, ఇలా ప్రేమగా, నిశ్శబ్దంగా, సుఖవంతమైన ప్రలోభానికి మాత్రం మీరు ఎలా స్పందిస్తారు అనే దానిలోనే ఉంటుంది శక్తి. ఇక మూడవది, శ్రమలు వస్తే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని కాదు. అగాథా తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసిన వెంటనే ఆమెకు అత్యంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పటయ్యాయి. క్రూరమైన హింస ఎదురయ్యింది, పారిపోవలసి వచ్చింది. అంతేకాదు అనేకమైన శ్రమలు ఎదురయ్యాయి. బయట నుంచి చూస్తే దేవుడు ఆమెను పూర్తిగా విఫలం చేసినట్లు అనిపిస్తుందేమో, అన్యులు, ఇతరులు అలాగే అనిపిస్తుంది. కానీ ఆమె చూడలేకపోయినప్పుడు కూడా ప్రతి క్షణంలోనూ దేవుడు ఉన్నాడు అని నిరూపించాయి. ప్రగాఢమైన విశ్వాసం గల వ్యక్తికి అనారోగ్యం కానీ, అన్యాయం కానీ, నష్టం కానీ, కష్టాలు కానీ ఎదురైనప్పుడు
దేవుడు లేడనే భావన కలుగుతుంది. దైవ ప్రణాళికలో బాధ, కష్టం అంటే విడిచిపెట్టడం పరిత్యాగం కాదు, అత్యంత సాధారణమైన ఆత్మలు సిద్ధపరచుకునే, రూపుదిద్దుకునే కొలిమి లాంటిది. ఇక 4వది, అత్యంత కష్టమైన, క్లిష్టమైన సమయంలో కూడా క్షమాపణ పొందుకోవడం, దేవునికి కృతజ్ఞత చెప్పడం అనేది అగాథ నేర్పిస్తోంది. అగాథ యొక్క చివరి ప్రార్థన క్వింటియానస్పై ద్వేషంతో చేసిన ఆక్రందన కాదు, దేవునిపై చేసిన ఫిర్యాదు కాదు, ప్రతీకారం కోరుకునే విన్నపం కూడా కాదు. అది ఒక కృతజ్ఞతా ప్రార్థన. రక్షణ ఇచ్చినందుకు, చెడు నుంచి దూరంగా నడిపించినందుకు, బాధలను భరించే శక్తిని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఈమె కథలో అత్యంత పవర్ఫుల్ అంశాల్లో ఒకటేంటో తెలుసా? మండుతున్న నిప్పుల మీద ఈడ్చుకుంటూ పోతున్నప్పుడు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపేది. కృతజ్ఞత అనేది ఒక భావన కాదు, అది ఒక క్రమశిక్షణ, ఒక ఎంపిక. ఇక 5వ పాఠం, నిజమైన స్వస్థత దేవుడి నుంచే వస్తుంది. ఈ బాధలు తప్పించుకోవడం వల్లో లేదా ఈ బాధలు మనకు దూరం అవడం వల్లో కాదు, దేవుడి నుంచి వచ్చే స్వస్థత వేరు. అగాథ ఈ పేతురు ద్వారా స్వస్థత పొందింది, కానీ మరుసటి రోజే మరింత హింసను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ స్వస్థత ఈ బాధ నుంచి తప్పించుకోవడం కాదు, అది ఇంకా ఎక్కువ బాధను ఎదుర్కోవడానికి ఒక సన్నాహం. ఇది బైబిల్ అంతటా కూడా పరిశుద్ధుల జీవితాల్లో, దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో లోతైన ఆత్మీయ సత్యం ఇదే. దేవుడు తరచుగా మనుషులను స్వస్థపరిచేది శ్రమను తొలగించడానికి కాదు, ఆ బాధలను నయం చేయడానికి కాదు, దాని గుండా మరింత గొప్ప కృపతో, గొప్ప సాక్ష్యంతో నడవడానికే, మనల్ని బలపరచడానికి దేవుని స్వస్థత ఉంటుంది. కష్టాలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థన చేయకండి, వాటిని చక్కగా ఎదుర్కోవడానికి కావలసిన బలం, కావలసిన స్వస్థత కోసం కూడా ప్రార్థన చేయాలి. అలాంటి శ్రమల మధ్యలో, బాధల మధ్యలో మీరిచ్చే సాక్ష్యం గొప్పది. ఇదంతా చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీ ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. వాట్సాప్ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసాలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలనుకున్నా, మీ సహాయాన్ని మాకు అందించాలనుకున్న స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సహాయం చేసి మాతో పాలిభాగస్తులుగా, పరిచర్యకు సహాయకులుగా ఉండాలి అని గుర్తు చేస్తున్నా. సెయింట్ అగాథా యొక్క ఈ హిస్టరీ అనేది చరిత్రలోనే అత్యంత అద్భుతమైన విషయాల్లో ఒకటి. అలాగే చారిత్రక విషయాల్లో మంచి మోటివేషనల్గా ఉండేది. ప్రతి స్త్రీకి, ప్రతి విశ్వాసికి కూడా మంచి మోటివేషనల్గా ఉండేది. అలాంటి సెయింట్ అగాథా నేటి వరకు అనేకమైన సంబరాలు, అనేకమైన విషయాలు, అనేకమైన ప్రాధాన్యతనిచ్చేది అందుకోసమే, ఆ అగాథాను జ్ఞాపకం చేసుకోవడం కోసమే. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ వీడియో చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక టాపిక్ ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.